ఓకే, అందరికి నమస్కారం అండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితుల గురించి మా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఈ సమస్య పరిష్కారం కోసం వారి కుటుంబాలకి మేలు జరిగే విధంగా ఒక భరోసా కల్పించే విధంగా వీలైనంత పారదర్శకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లమని ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఆయన కాన్స్టిట్యూట్ చేశారు. అందులో భాగంగా ఇప్పటి వరకు 3 సమావేశాలు జరిగినాయి. అధికారులతో చర్చించి వివిధ రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించుకున్న తర్వాత ఈరోజు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను ఇందాక అన్నట్టు మా ఎంటైర్ ఎక్సర్సైజు, మా కాన్సెప్ట్ కూడా అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పాపం నిజమైన బాధితులు. వాళ్ళ గురించి పెద్ద మనసుతో ఆలోచించి ఎంతవరకు వాళ్ళకి సహాయం ఆర్థికంగా కానివ్వండి, ఒక నమ్మకం కల్పించగలుగుతామో ఆ విధంగా చేద్దామని ఈరోజు మా సభ్యులందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 23,430 ఎకరాల భూమి ఏదైతే ఇమూవబుల్ ప్రాపర్టీస్ కింద మేము ఐడెంటిఫై చేశామో అందులో 20,450 ఎకరాలు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ 20,450 ఎకరాల్లో 14,304 ఎకరాలు అబ్సల్యూట్గా అది ప్రభుత్వానికి, మన పోలీస్ శాఖకి, సిఐడి డిపార్ట్మెంట్కి అందించడం జరిగింది. అందులో 6,330 ఎకరాలు ఫిట్ ఫర్ ఆక్షన్గా మేము గుర్తించాం. అంటే ఆక్షన్కి సిద్ధంగా ఉన్న ప్రాపర్టీస్ 6,330 ఎకరాలు. ఆ ఆక్షన్లో ఫిట్ అయిన ప్రాపర్టీస్లో కూడా గౌరవ రెవెన్యూ మంత్రిగా తెప్పించిన రికార్డ్స్ మేరకు 6,330 ఎకరాలు అంటే 81,445 స్క్వేర్ యార్డులు ఆక్షన్కి సిద్ధంగా ఉన్నట్టు ఈరోజు మాకు వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని త్వరగా ఈ ఆక్షన్ ప్రాసెస్ మొదలు పెట్టమని ఈరోజు మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఐడి డిపార్ట్మెంట్ని మేము ఈరోజు కోరడం జరిగింది. ఆ ప్రక్రియ ఇమీడియట్గా మొదలయ్యేటట్టు ఆ కార్యక్రమం కూడా ముందు తీసుకెళ్తాం. మూవబుల్ ప్రాపర్టీస్తో పాటు ఇమూవబుల్ ప్రాపర్టీస్ అంటే మీ అందరికీ తెలుసు, లేఅవుట్లు వేసినప్పుడు రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టి అక్కడ రెడ్ శాండర్స్ ఉన్నాయని, యూక్లిప్టస్ ట్రీస్ ఉన్నాయని, దానివల్ల ఆదాయం వస్తుందని, చెట్లు మొక్కలు బాగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలవి కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల వాటిని ధ్వంసం చేసి కొన్ని చోట్ల వాటిని కట్ చేసి తీసుకెళ్లిపోయిన పరిస్థితుల్లో ఆ సమాచారం కూడా మాకు అందిన తర్వాత గత మీటింగ్లో మేము పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చాం. ఈ రోజు వరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి. ఈ 9 ఎఫ్ఐఆర్లు నమోదైన పిదప ఆ డిపార్ట్మెంట్లో ఉన్న సమాచారం బేస్ చేసుకుని అటవీ శాఖ నుంచి ఈ రెడ్ శాండర్స్ ఆక్షన్ కూడా జరగాలని, దానికి ఒక నోడల్ ఆఫీసర్ కోసం గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరదామని ఈరోజు మేము నిర్ణయించుకున్నాం. తద్వారా వాటి ఆక్షన్ కూడా త్వరితగతిన జరిగే విధంగా మేము 2 కార్యక్రమాలు సైమల్టేనియస్గా తీసుకెళ్లే విధంగా ముందుకెళ్లాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. వీటితో పాటు మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది బహుశా భారతదేశంలో ఈ స్థాయిలో గతంలో సహారాలో చూసాం మనం. దాని తర్వాత అగ్రిగోల్డ్ విషయంలో కూడా లెక్కలు చూస్తుంటే మన అందరికీ కూడా చాలా సర్ప్రైజ్గా అనిపిస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఒక 1,000 కోట్లు 2,000 కోట్ల రూపాయలు మనం డిపాజిట్ తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నామో దాన్ని మనం ఒకసారి పోల్చుకుంటే ఊహించని విధంగా 5,85,000 మంది ఏజెంట్లు అగ్రిగోల్డ్కి పనిచేసి గతంలో సుమారు 6,380 కోట్ల రూపాయలు డిపాజిట్స్గా తీసుకున్నారు. 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్లో 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించారు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఇందులో పెద్ద స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఏమని తీసుకున్నారు డిపాజిట్లు, వాళ్ళకి భూమి ఇస్తామని, ప్లాట్లు ఇస్తామని, పాపం చిన్న చిన్న కుటుంబాలు, ఎక్కువగా ఎంప్లాయీస్ వాళ్ళ జీతాల్లోంచి 20 నెలల్లో 50 నెలల్లో వాళ్ళు కట్టుకుంటామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళకి ఒక భరోసా కల్పించి వీళ్ళు ఇస్తామన్నారు. యాక్చువల్గా వాళ్ళు ప్రామిస్ చేసి ఏదైతే డిపాజిట్లు కట్టించుకున్నారో ప్లాట్ల కోసం 18,57,249 అంటే 18,57,290 మందికి వీళ్ళు ప్లాట్లు ఉన్నాయని వీళ్ళు చెప్పి డిపాజిట్లు తీసుకున్నారు. కానీ వాస్తవంగా ఆడిట్ చేస్తే మాత్రం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈరోజు బయటకు వచ్చింది. ఆడిట్ చేసి సమాచారం తెప్పించుకుని రెవెన్యూ శాఖ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేడం గారు కూడా చాలా చొరవ చూపించి తెప్పించిన సమాచారం బేస్ చేసుకుంటే కేవలం 5,76,559 ప్లాట్లే ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో మోసం జరిగిందో దయచేసి అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా. కాబట్టి ఈ లోతైన ఎక్సర్సైజ్ని చాలా పారదర్శకంగా జరగాలి.
ఎట్టి పరిస్థితుల్లో ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ చేయాలి. కేవలం ఏదో సమావేశాలు పెట్టుకున్నాం, దాన్ని సమీక్షించుకున్నాం అనే మాట కాకుండా మనం యాక్షన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం, ఇంప్లిమెంట్ ఏ విధంగా చేద్దాం, గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఈ సమాచారం ప్రజలకి అందే విధంగా మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం. ఏ కార్యక్రమం చేసినా కూడా ఇందులో ప్రజలకి తెలిసే విధంగా చాలా ఓపెన్ ఎండెడ్గా వెబ్సైట్ ఒకటి ఏర్పాటు చేసి, ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసి, ఏజెంట్లు ఎవరైతే బాండ్స్ వాళ్ళు తీసుకున్నారో, గతంలో కూడా వాళ్ళకి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఏజెంట్స్ ఎవరైతే బాండ్స్ తీసుకున్నారో అవి ఒరిజినల్ బాండ్స్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ఇమీడియట్గా తీసుకొచ్చి సిఐడి డిపార్ట్మెంట్కి అప్పచెప్పమని కోరడం జరిగింది. మొన్న సిఐడి డీజీ గారు రవిశంకర్ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని 9 రాష్ట్రాల నుంచి ఏజెంట్ల అసోసియేషన్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళు కోరిన విషయం ఏంటంటే, ఇతర ప్రాంతాల నుంచి మేము తరలిక రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మాకు ఈ వెసులుబాటు కల్పించండి, మేము బాండ్స్ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలను అప్పచెప్తాం అనే విషయం చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేక సెల్స్ ఏర్పాటు చేసి ఈరోజు తీసుకున్న నిర్ణయంలో మన రాష్ట్రంలో ఉన్న సిఐడి విభాగాలు, రీజనల్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా సెల్స్ ఏర్పాటు చేసి ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన బాండ్స్ స్వీకరించే విధంగా ఒక వెసులుబాటు మేము కల్పించబోతున్నాం. అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏజెంట్స్ కూడా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న డిపాజిటర్స్ కూడా, వాళ్ళు కూడా అక్కడ కూడా మేము ఒక నోడల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒడిశా కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒకరు పంపించారు పాపం ఈమెయిల్ ద్వారా. వారికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమం చేపట్టాలని ఈరోజు నిర్ణయించుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరేది, టైం బౌండ్ విధానంలో చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ఈ ప్రక్రియ ప్రజల్లో ఒక భరోసా కల్పించే విధంగా మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈరోజు చాలా స్పష్టంగా అధికారులందరినీ కూడా మేము కోరాం. పూర్తిగా ఈ సమాచారం తెప్పించుకుని ఎక్సర్సైజ్ ప్రారంభించమని కోరాం. 11వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారు ఆహ్వానించి, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంటర్ స్టేట్ ఇష్యూస్ కొన్న మిగిలి ఉన్నాయో వాటికి కూడా పరిష్కారం జరిగే విధంగా, రాష్ట్రంలో కూడా ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ 1-2 చిన్నవి ఉన్నాయి, అవి కూడా మేము పరిష్కారం చేసుకునే విధంగా ముందుకెళ్తాం. ఈ సందర్భంగా గౌరవ చీఫ్ జస్టిస్ గారిని మనస్ఫూర్తిగా మేము గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి కోరుకుంటున్నాం. ఆగస్ట్ 15వ తారీఖు కల్లా స్పెషల్ కోర్ట్ ఏదైతే మా క్యాబినెట్ ఆల్రెడీ అప్రూవ్ చేసిందో, స్పెషల్ కోర్టుకి సంబంధించిన ఒక కోర్టు బిల్డింగ్ ఆల్రెడీ ఏర్పాటు చేసి అన్ని విధాలుగా సౌకర్యాలు మేము సిద్ధం చేశాం. కాబట్టి గౌరవ చీఫ్ జస్టిస్ గారి సమయం ఇవ్వగానే దాన్ని ఇనాగ్రేట్ చేసి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని డెడికేటెడ్గా పూర్తి స్థాయిలో దానికి కట్టుబడి ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని త్వరతగిన ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని కూడా గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఇమీడియట్గా అపాయింట్ చేస్తే వారిని మేము మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దాన్ని ముందు తీసుకెళ్లే విధంగా మేము మా ప్రయత్నం చేస్తాం.